సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం భానూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తోకల శాంతయ్య సర్పంచ్గా ప్రమాణ స్వీకారం. ఈ రోజు గ్రామ ప్రజల సమక్షంలో కనివిని ఎరుగని రీతిలో భానూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి రవికుమార్ సమక్షంలో జరిగిన ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొన్న మాజీ సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్ మరియు మాజీ ఉప సర్పంచ్ శ్రీహరి, నూతనంగా ఎన్నుకోబడిన ఉప సర్పంచ్ లత, ఈ యొక్క కార్యక్రమాల్లో వార్డు మెంబర్లు, పార్టీలకు అతీతంగా సర్పంచ్ అనే కార్యక్రమం ఇది ఏ ఒక్కడితో కాదని, సర్పంచ్ అనగా ఏ పార్టీకి చెందిన వారు కారని, ఈ రోజు నుంచి ఏకపక్షంగా ఎవరు కూడా కల్మషం లేకుండా, రాగద్వేషాలు లేకుండా, ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా సర్పంచ్ బాధ్యతలు శాంతయ్య మరియు ఉప సర్పంచ్ లత వారికి గ్రామ పెద్దల సూచనలు, సలహాలు తీసుకుని ముందుకు వెళ్తామని సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ అన్నారు. మైక్ చూడండి. స్మైల్ అందరు ఫోటో అయిపోయినాక బాగా చేస్తారు 2 నిమిషాలు. ఫోటోగ్రఫీ అయిపోయినాక అంటే చూడాలి అందరు నవ్వు ఫేస్ పెట్టాలి. అట్లా ఫోన్ కింద పెట్టాలి అన్నా. मंगल गणेश అన్న ఒక్క నిమిషం చూడండి. ఒక్క నిమిషం. వాయిస్ భానూరు 3వ వార్డు నుంచి ఎన్నిక కాబడింది. నేను ఏకగ్రీవంగా ఉప సర్పంచ్గా కూడా ఎన్నుకోబడింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రామ ప్రజలందరూ అందరినీ కూడా భారీ మెజారిటీతో గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ ఎప్పుడు ఎనీ టైం అందుబాటులో ఉంటూ మేము వారికి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలను వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, తర్వాత వాటర్ ఫెసిలిటీ కానీ, వీటన్నిటిని కూడా గ్రామ ప్రజలకు కొత్త ఇల్లు కట్టిస్తున్నారు. మరి వాళ్ళు శ్రీనన్న శ్రీహరి వాళ్ళది ఒకటి ఉంది. దాంట్లో వాళ్ళకు కొత్తగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకు ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ సొంత నిధులతో. మరి అట్లనే ఎవరన్నా కాలం చూసినట్టుంటే గిట ₹15,000 ఇవ్వబడుతుంది. ఎవరన్నా గరీబ్ వాళ్ళు ఉంటే ఉచితమైన ఇవ్వబడుతుంది. చాలా పథకాలు ఉన్నాయి. ప్రజలకు అందరికీ తెలుసు, గ్రామ ప్రజలకు అందరికీ తెలుసు. సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది, స్ట్రీట్ లైట్ల సమస్య ఉంది. ముందైతే ఇవి చేస్తాం. మరి అట్లనే పబ్లిక్కు రేషన్ కార్డులు, మరి వాళ్ళకు ఆధార్ కార్డు, పెన్షన్ ప్రాబ్లం ఉంది, అవన్నీ సాల్వ్ చేస్తామని తెలియజేస్తాం. గ్రామ ప్రజలకు ఏం చెప్పాలి?
కావాలి. అట్లనే గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుందో అది మినిస్టర్ లెవెల్లో మాట్లాడేది దాన్ని చేస్తాం. ఒకసారి మినిస్టర్ దృష్టికి తీసుకుంటాం. గ్రామ ప్రజలకు ఏం చెప్పాలన్నా?